ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం సేరుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కలిసి ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్లు తిరుపతి వీరేందర్, ఏఎస్పీ స్వప్న, అనురాధ, కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్లు తాలా కృష్ణగౌడ్, చేప్యాల మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ చేప్యాల బాలాజీ, గ్రామస్తులు లక్ష్మీ నరసింహులు, శ్రీరామ్, భరత్, అరుణ్ యాదవ్, రమేష్ యాదవ్, కందరి శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 180 పైననే ఉన్నారు. అందులో 59 మంది మాత్రమే మన స్కూల్కి వస్తుంది. కాబట్టి మన ఊరోళ్ళం అందరం సమస్యలు ఏమున్నాయి, ప్రైమరీలో టీచింగ్ బాగలేదా, మరి ఏమున్నాయి, అందరు వచ్చి చెప్తేనే ఏ సమస్య ఉంది, ఎట్లా ఏంది అనేది తెలుస్తుంది. అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్కి పంపడం వల్ల దాదాపు ఒక పేరెంట్స్ మీద 15-20 వేల పైననే అవుతుంది ఖర్చు. అందులో మంచి ఎడ్యుకేషన్ సార్ క్వాలిఫికేషన్ కానీ మాయి కానీ ఇంకో ముగ్గురం ఉన్నాము. అందరికీ కూడా మంచి క్వాలిఫికేషన్ ఉన్నాయి, వెల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు వాష్రూమ్స్ లేవన్నారు, వాష్రూమ్స్ అయినాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి, ఏఐ క్లాసెస్. మన మెదక్ డిస్టిక్ మొత్తంలో 14 స్కూళ్ళు సెలెక్ట్ అయితే అందులో మన స్కూల్ ఉన్నది. అన్నీ ఉన్నాయి. అన్నీ ఇంతకుముందు ఉన్న దానికంటే మొత్తం చేంజ్ అయింది. సారు కూడా ఏం చేయాలంటే దానికి రెడీగా ఉన్నాడు, చేద్దాం అంత రెడీగా ఉన్నాడు. మీరు కూడా మీరు సహకారం చేస్తే మన స్కూల్ను మంచి ప్లేస్లో తీసుకురావడానికి కృషి చేద్దాం. మోగిస్తేనే చప్పట్లు అయితే ఒక్క చేతితోటి కొట్టలేము. మేము కష్టం మేము అది చేయాలని మేము తప్పించిన, మీరు చేయాలని తప్పించిన, ఒకరికొకరిని సహకారం చేసుకోకపోతే మాత్రం స్కూల్లో స్ట్రెంత్ అనేది పెరగడానికి కష్టంగా ఉంటాయి. చదువుడు కూడా అంతే. ఇద్దరం ఇప్పుడు పిల్లలకు చదవస్తలేదు, సార్లు చెప్తే లేరా, మరి ఇంటికాడ చదువుతలేరా. ఇప్పుడు మాకేమొస్తుందంటే మేము హోంవర్క్ ఇస్తే ఇంటికాడ చేస్తలేడు. ఆ 2-3 రోజులు అయినా కానీ వాడు చేసుకొస్తలేడు. సార్ బుక్స్ లేదంటాడు, పెన్ను లేదంటాడు. మరి ఏమైంది? ఒకసారి సార్ని వచ్చి అడిగితే, సార్ మాకు చదువు ఎందుకు వస్తలేదంటే, అయ్యో పలానే మేము హోంవర్క్ ఇచ్చినాం చేస్తలేడు, ఇది రీజన్ చెప్తాం. కానీ మీకు గ్యాప్ అనేది రాకుండా ఉంటే కొంచెం ఏమైంది అనేది సమస్య తెలుసుకుంటే తొందరగా అయితే